హలో ఫ్రెండ్స్, నమస్తే. వ్యక్తి అనేటటువంటి మనిషి వెనుకబడుతున్నానని కానీ, ఎవరు పట్టించుకోవట్లేదని కానీ, కుటుంబం నుంచి ప్రేమ దక్కలేదని కానీ, స్నేహితులు కూడా దూరం పెడుతున్నారని కానీ ఆలోచిస్తున్నారా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, అలా మీరు అనుకుంటే, అలాంటి సంఘటన మీ లైఫ్లో జరిగితే జాన్ దేశోడు వదిలేసేయండి. దాన్ని ఈజీగా వదిలేసేయండి. ఎవరైతే మీతో స్నేహం చేయకుండా దూరంగా వెళ్ళిపోతున్నారో వాళ్ళకి గుడ్ బై చెప్పండి. ఎవరైతే బంధువులు మిమ్మల్ని రాబంధుల్లా పట్టి పీడించి మిమ్మల్ని హేళన చేస్తూ మీ జీవితం పట్ల మరి అపహాస్యం చేస్తున్నారో వాళ్ళకు కూడా గుడ్ బై చెప్పండి. మీకంటూ ఒక నియంత్రణమైనటువంటి, మీకంటూ గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇరుగింటి వాళ్ళ గురించి, పొరుగువారి గురించి, మీ స్నేహితుల గురించి, శ్రేయభిలాషుల గురించి, బంధువుల గురించి ఆలోచించటం మానేయండి. ఫస్ట్ పూర్తిగా మానేయండి. మీ గురించి మీరు మాత్రమే ఆలోచన చేసుకోండి. ప్రతిరోజు మీ దేహం గురించి, మీ గురించి, మీరు చేసే పని గురించి మాత్రమే ఆలోచన చేయండి. ఆ పని ఎలా సఫలవంతం చేయాలి, పని ఎలా చేయాలి, విశ్రమం అనేది విశ్రాంతి లేకుండా ఎలా పని చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అని మన గురించి మనం మాత్రమే ఆలోచన చేయటం మొదలుపెట్టండి. ఎప్పుడైతే సమాజం గురించి, ఎప్పుడైతే తోటివారి గురించి, ఎప్పుడైతే ఇతరుల గురించి మనం ఆలోచిస్తామో అప్పటి నుంచి మనం వెనకడుగులు వేస్తూనే ఉంటాం. ఏ ఒక్కరు నీకు సహాయం చేయరు, ఏ ఒక్కరు నీకు తోడు రారు, ఏ ఒక్కరు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ ఆపదను తెలుసుకొని నేనున్నాను అంటూ నీ భుజం తట్టే వాళ్ళు ఈ సమాజంలో ఏ ఒక్కళ్ళు లేరు, ఏ ఒక్కళ్ళు లేరు, ఏ ఒక్కళ్ళు రారు. కాబట్టి మిత్రమ, గుర్తుపెట్టుకో, నీకు నువ్వే స్నేహితుడిగా ఉండాలి. నీతో నీవు మాత్రమే మాట్లాడుకోవాలి. నీ పనిని నువ్వు ప్రేమించి చేయాలి. నీ పని పట్ల అంకిత భావం కలిగి ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చెప్పేసి గొప్ప మహానుభావులు ఏనాడో చెప్పారు. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అంటే గొప్ప గొప్ప ఆలోచనలు కనాలి, కానీ వాటిని సాకారం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎన్నాళ్ళు నువ్వు చేసింది చాలు, ఎన్నాళ్ళు నువ్వు స్నేహితులతో గడిపినటువంటి సమయం చాలు, ఎన్నాళ్ళు నీ బంధువులతో ఉన్నటువంటి సమయం చాలు. ఇక్కడి నుంచి 2026 నుంచి నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. నీ దేహం పట్ల నువ్వు ప్రేమను కలిగి ఉండు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకో. నీతో నువ్వు మాట్లాడుకో. నేనేం చేస్తున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటాను, ఏం చేస్తే నా కుటుంబం బాగుంటుంది, ఏం చేస్తే నేను గొప్పగా ఎదుగుతాను అనేటటువంటి ఆలోచన మాత్రమే కలిగి ఉండాలి. అవిశ్రాంతంగా శ్రామికుడుగా పనిచేస్తూ నీకిష్టమైన పనిని నువ్వు ఎంచుకో. కష్టం అనిపించదని, నీకిష్టమైనది ఏది నీకు కష్టం అనిపించదు. అలాంటి పనేదో తెలుసుకొని ముందుకు నడుస్తూ వేగవంతంగా ప్రయాణం చేయి. 2026 జనవరి కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి నీవు పట్టుదల కలిగి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఆలోచిస్తూ ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకు వెళుతూ ఉంటే ప్రతి ఒక్కటికి నిన్ను ఎవరైతే దూరం పెట్టాలనుకున్నారో వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చేటటువంటి రోజు ఆసన్నమవుతుంది. ప్రతి ఒక్కరు నీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఎవరితో మాట్లాడకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళితే నీ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. అంతే తప్ప వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచిస్తే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, ప్రమాదపు స్థాయిలో ఉన్నప్పుడు ఏ ఒక్కళ్ళు కూడా నీకు సహాయం అనేది చెయ్యరు. ఇది మీకు లైఫ్లో చాలా సంఘటనలో చాలాసార్లు మీకు అనుభవం జరిగే ఉంటుంది. అనుభవం జరిగిన వాడు ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ ఒక్కళ్ళు ఉపయోగపడరు. నువ్వు మంచిగా ఉన్ననాడు నీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు, హాయ్ బాయ్ అని చెప్తారు, నిన్ను వాళ్ళ జలసాలకి పిలుచుకుపోతారు, ఎంజాయ్ చేపిస్తారు, వదిలేస్తారు నిన్నంతే. కాబట్టి నువ్వు వాళ్ళెవరిని పట్టించుకోకుండా నీ పనిని నువ్వు ప్రేమిస్తూ వర్క్ చేస్తూ నీ కుటుంబానికి సంతోషంగా ఉంచుతూ, నీ కుటుంబాన్ని నువ్వు కూడా సంతోషంగా ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని
ఈ 2026 మీ అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మంచిగా కలిసి రావాలని, ఈ మోటివేషనల్ స్పీచ్ అనేది మీరు హార్ట్కి తీసుకొని కొంచెమైనా మీరు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.